అందరికీ నమస్కారం. ఇక కథల్లోకి వెళ్తే, ఇంతకు మించి వెయిట్ చేయడం నా వల్ల కాదు తారా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా పని ముగించుకోవాలి. ఈసారి నీ అంతట నువ్వే నా వల్లో చిక్కబోతున్నావు అని తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటాడు. యథావిధిగా కాలేజ్కి వెళ్తుంది తార. తన ప్రమేయం లేకుండానే తన చూపు సూర్య కోసం పరితపిస్తుంటే మనసు బాధతో నిండిపోయింది. క్లాస్కు వచ్చి కూర్చుంది. తన ఫ్రెండ్స్ అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. తార పరిస్థితి తెలుసు కాబట్టి ఎవరూ తనని కదిలించలేదు. అప్పుడే లెక్చర్ రావటంతో అందరూ సైలెంట్గా కూర్చున్నారు. లోపలికి వచ్చిన నందిని తారని గమనిస్తూనే క్లాస్ చెప్పడం మొదలుపెట్టింది. తార అలానే ముభావంగా ఉండేసరికి పర్లేదు సూర్య, ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది అనుకుంటూ అక్కడ తన పని ముగించుకొని బయటికి వచ్చి సూర్యకి కాల్ చేసి విషయం చెప్పటంతో తనలో తనే నవ్వుకుంటాడు. నందిని ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు సూర్య. అప్పుడే అతని ఫోన్కి వేరొక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎలా ఉన్నావు నాన్న? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఆరోగ్యం బాగానే ఉంది కదా? పిల్లలు పక్కన లేనప్పుడు ఏ తల్లి ఆరోగ్యంగా ఉండదురా. నా దగ్గరికి రావటమే మానేశావు. ఏం నీ ఫ్రెండు లేడని ఈ పిచ్చి తాలితో నీకేం పని అనుకుంటున్నావా? మా అలా మాట్లాడకు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. మరెందుకురా నాకు దూరంగా ఉంటున్నావు? ఇప్పటి వరకు మనం కోల్పోయింది చాలు. ఇంకా నిన్ను కూడా కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. నాకేమీ కాదమ్మా, భయపడకు. ఇక్కడ తేల్చాల్సిన లెక్కలు అలాగే మిగిలిపోయాయి. వారిని సరిచేయాలి. పని పూర్తవగానే నీ దగ్గరికి వచ్చేస్తాను, సరేనా? నాన్న, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటమ్మా? నువ్వేం తప్పు చేయటం లేదు కదా అని ఆవిడ అడిగేసరికి ఉలిక్కి పడ్డాడు. అతను మౌనంగా ఉండేసరికి ఆవిడే తిరిగి మాట్లాడడం మొదలుపెట్టారు. అదంటే నీకెంత ఇష్టమైనా ఉండొచ్చు, కానీ ప్రతీకారం పేరుతో ఎలాంటి విధ్వంసాలు సృష్టించొద్దు. దాంతో మనం రుణం అంతవరకే అనుకుని ప్రశాంతంగా ఉండు నాన్న. చెప్పేది అర్థమవుతుంది కదా? అన్నీ మర్చిపో. మర్చిపోవాలా? ఎలా మర్చిపోవాలమ్మా? తనకి జరిగిన అన్యాయాన్ని మర్చిపోవాలా? లేదంటే తనకి జరిగిన అవమానాన్ని మర్చిపోవాలా? తన జీవితాన్ని నాశనం చేసి వాళ్ళు సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోవాలా? ఆవిడ ఏడుస్తూ ఉండిపోయింది. నీకు అబద్ధం చెప్పలేనమ్మా. నేను చేసేది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నా ప్రాణాన్ని నాకు దూరం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. చేతల ద్వారా కానివ్వు, మాటల ద్వారా కానివ్వు, తనకి అన్యాయం చేసిన అందరినీ శిక్షించే తీరుతాను. ఇదే నేను తనకి అర్పించే నివాళి అనుకో. ఈ ప్రయత్నంలో నాకేమైనా కావచ్చు, కానీ నా చివరి శ్వాసలోపు వాళ్ళని శిక్షించే చేస్తాను. సూర్య, ఇందుకేరా నేను భయపడేది? నీకేమైనా అయితే నేనెవరి కోసం బ్రతకాలి? నన్ను క్షమించమ్మా. మండుతున్న ఈ గుండె మంటని చల్లార్చుకోకపోతే నేను బ్రతికినా చచ్చినట్టే. ఈ భారాన్ని మోస్తూ మౌనంగా ఉండే కంటే ప్రతీకారంతో ముందుకు వెళ్ళడమే మంచిది. బ్రతికుంటే నీ దగ్గరికి వస్తాను, లేదంటే మాత్రం నిన్ను చివరి వరకు జాగ్రత్తగా చూసుకుంటానని అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోలేను. సారీ అమ్మా, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు అంటూ ఫోన్ కట్ చేశాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అతని కళ్ళల్లో మండుతున్న వేడికి అవి ఆవిరైపోయాయి. పాత జ్ఞాపకాలు అతన్ని డిస్టర్బ్ చేస్తుంటే బైక్ తీసుకొని బయలుదేరాడు. తారతో పరిచయం, ప్రేమ అన్నీ తన చుట్టూ అతను సృష్టించిన మరో లోకమే. అతనిలో కోపాన్ని, ఆవేశాన్ని అణిచిపెట్టి తనతో నార్మల్గా ఉంటూనే తనని అతని మైకంలో పడేసుకున్నాడు. తన అమాయకత్వం అతన్ని ఆకర్షిస్తున్నా జరిగిన తప్పుని మర్చిపోలేక అతనిలో ప్రేమికుని లోపలే అణుచుకుంటూ కేవలం ప్రతీకారాన్ని మాత్రమే తన మీద చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. నిన్ను క్షమించలేను తారా. నీ వల్ల 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. నా వాళ్ళని ఎంత చిత్రవదకు గురిచేసి చంపేశారో అదే చిత్రవద వాళ్ళకి చూపిస్తాను. దానికోసం నేను ఎంత దూరమైనా వస్తా. ఆలోచనలో మునిగిపోతూ ఎదురుగా వస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేదు సూర్య. హారన్ గట్టిగా మోగేసరికి సడన్ బ్రేక్ వేశాడు. కానీ అంతలోనే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో దూరంగా ఎగిరిపడ్డాడు. ఏయ్ తారా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రమ్య. అందరూ తన వైపు చూశారు. తారా, అక్కడ సూర్యకి యాక్సిడెంట్ అయిందట, మన హాస్పిటల్కి తీసుకొచ్చారు అని తను చెప్పిన మాటలకి తారా కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తింది. అప్పుడే నందిని ట్రీట్మెంట్ పూర్తి చేసి బయటికి వస్తూ తారని చూసింది. మేడం, ఎలా ఉంది అతనికి అని కంగారుగా అడిగింది. అతను నీకెలా తెలుసు? తారా తారా అని కలవరిస్తుంటే ఎవరా అనుకున్నాను. నువ్వేనా? నన్ను కలవరిస్తున్నాడా? అవును. స్పృహలో లేకపోయినా కూడా నిన్నే కలవరిస్తున్నాడంటే
నువ్వంటే ఎంత ప్రేమ ఉండి ఉండాలి. మేడం, ప్రమాదం ఏం లేదు కదా? లేదు, కానీ దెబ్బలు గట్టిగానే తగిలాయి. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత చూద్దాం. చూడొచ్చా? నిక్షేపంగా. నీకోసమే పరితపించే మనిషిని దూరం చేసుకోకూడదు తారా. వెళ్ళు, వెళ్ళి దగ్గరే ఉండి చూసుకో. తారా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది. నందిని తనలో తనే నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. చేతికి తలకి కట్టుకట్టి ఉండటంతో బయటికి కనిపిస్తున్న బ్లడ్ చూస్తూ వణుకుతున్న చేతులతోనే సూర్య చేతిని పట్టుకుంది. సూర్య మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. తారా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ లేచి కూర్చోబోతుంటే తారా హెల్ప్ చేసి కూర్చోబెట్టింది. ఎందుకొచ్చావు? అదేంటి, నీకు ఇలా అయితే కనీసం చూడ్డానికి కూడా రాకూడదా? అవసరం లేదు, నన్ను నేను చూసుకోగలను. నువ్వేమైనా రోజు నాతో ఉంటావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చూడుతారా, నాకు నీతో వాదించేంత ఓపిక లేదు. వెళ్ళి డాక్టర్ని పిలు. ఎందుకు? ఏమైనా నొప్పిగా ఉందా? నీ వల్ల నా గుండెకి కలిగిన నొప్పి కంటే ఇదేం ఎక్కువ కాదులే. డాక్టర్ అంటూ సూర్య అరవటంతో నర్స్ వెళ్ళి నందిని తీసుకొచ్చింది. వాట్ మిస్టర్, ఏమైంది అంటూ లోపలికి వచ్చింది నందిని. నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? 1 వీక్ పడుతుంది. 1 వీకా? నా వల్ల కాదు. డిశ్చార్జ్ ఫామ్ రాసివ్వండి, సంతకం పెట్టి వెళ్ళిపోతాను. అరే, అలా వెళ్ళిపోతారు? చూడండి, మీకు రెస్ట్ చాలా అవసరం. మీ హ్యాండ్ సెట్ అవ్వడానికి మినిమం 3 వీక్స్ అయినా పడుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం. ప్రమాదమైనా పర్లేదు, నేను ఇక్కడ ఉండలేను. తారా, నువ్వైనా చెప్పు. ఇప్పుడు డిశ్చార్జ్ చేయడం పెద్ద పని కాదు, కానీ ఇంటి దగ్గర తనని కాచుకొని ఉండే మనిషి ముఖ్యం. అలా దగ్గరుండి చూసుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే డిశ్చార్జ్ చేస్తాను. లేదు అంటే మాత్రం కనీసం 1 వీక్ అయినా అతను హాస్పిటల్లో ఉండాలి. తారా అతని వైపు చూస్తూ, డాక్టర్ చెప్పేది నీ మంచి కోసమే కదా, ఉండు సూర్య అంటూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నా వల్ల కాదని చెప్తున్నా కదా, నా తిప్పలేవో నేను పడతాలేండి. ముందు డిశ్చార్జ్ చేయండి. మీరు ఇలా ముందు పట్టు పడితే నేనేం చేయలేను. ఆ తర్వాత ఏం జరిగినా మీరే బాధపడాలి. తర్వాత మీ ఇష్టం. మీరు పంపించకపోయినా నేను వెళ్ళిపోతాను అంటూ సూర్య పైకి లేచాడు. 2 అడుగులు వేసి పడిపోతుంటే తారా వచ్చి పట్టుకుంది. చూసారుగా, కనీసం సరిగ్గా నడవలేకపోతున్నారు. పోనీ మీ వాళ్ళెవరైనా ఉంటే పిలవచ్చు కదా. నాకెవరూ లేరు, నా కోసం ఎవరూ రారు. కింద మీద పడి నేనే ఎలాగో వెళ్తాలేండి అంటూ సూర్య ముందుకు వెళ్ళబోతుంటే అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది తార. సూర్య తన వైపు చూశాడు. అతని బెడ్ మీద కూర్చోబెట్టి నందిని వైపు తిరిగింది. మేడం, నేను చూసుకుంటాను, డిశ్చార్జ్ చేయండి. నిజంగా? కానీ నువ్వు అతనితో ఉండాలి. ఉండగలవా? నీకేం ప్రాబ్లం రాదుగా? ప్రాబ్లం ఏం లేదు మేడం, ఉంటాను. తనకి తగ్గే వరకు నేనే దగ్గరుండి చూసుకుంటాను. గుడ్, అలా అయితే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాను అంటూ సూర్య వైపు చూస్తూ ప్లాన్ వర్కౌట్ అయిందని సైగ చేస్తూ బయటికి వెళ్ళిపోయింది నందిని. క్యాబ్లో సూర్యని తీసుకుని అతనింటికే బయలుదేరింది తార. సూర్య చేతిని తన భుజం మీద వేసుకుని ఇంట్లోకి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. నేనంటే ఇష్టం లేదుగా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నీ పరిస్థితి ఏం బాలేదు. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? నీ వల్లే. వాట్? నా వల్ల? నేనేం చేశాను? నాకు సైకిల్ తొక్కటం కూడా రాదు, నీకెలా యాక్సిడెంట్ చేస్తాను? నువ్వు యాక్సిడెంట్ చేసావని అనలేదు. నీ గురించి ఆలోచిస్తూ నేనే యాక్సిడెంట్ చేసుకున్నా. అంత పరధ్యానంగా బండి నడపటం ఏంటి? గొడవ పడింది నువ్వు, నా మీద అరిచింది నువ్వు, నన్ను కలవనని చెప్పింది నువ్వు. నేనేమైనా నిన్ను కలవద్దని చెప్పానా? లేదంటే నీ మీద ఇష్టం లేదని చెప్పానా? అన్నీ నువ్వే చేసేసి నన్నంటావేంటి? ఏదైతే ఏంటి, నీకు నా మీద ఏ ఫీలింగ్ లేదు కదా. ఇక నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాలే. ఏంటి చేసుకునేది? కొంచెం కూడా జాగ్రత్త అనేదే లేదు నీకు. డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కదా, బుద్ధిగా పడుకో. ఏం, నేను నిద్రపోతే నువ్వు వెళ్ళిపోదామనా? అంత కష్టం వద్దు, నేను ఇప్పుడే వెళ్ళిపోమంటున్నా కదా, వెళ్ళిపో. నేను వెళ్ళిపోతానని చెప్పానా? నీకు ఇలా ఉంటే వదిలేసి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నావు? మరైతే ఉంటావా? ఉంటాను. ఎప్పటి వరకు? తార అతని దగ్గరికి వచ్చి ప్రేమగా అతని తలని నిమురుతూ, నా ఊపిరి ఉన్నంత వరకు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆ ముద్దు అతని మనసుని తట్టి లేపుతుంటే ఆరాధనగా తన కళ్ళలోకి చూశాడు. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, నేనిక్కడే నీ దగ్గరే ఉంటాను, సరేనా అంటూ అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళింది. సూర్య మనసులో అలజడి రేగింది. అంతలోనే ఏదో గుర్తు రావటంతో ఆలోచనలతో సతమతమవుతూ బెడ్ మీద నుంచి లేచి విండో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆలోచనల సడి అతన్ని కుదురుగా ఉండనీయడం లేదు. ఒకవైపు అతని మనసు ఆమెకి ఆకర్షితమవుతున్నా, మరోవైపు
అతని గుండె మంట దహించేస్తుంది. తన కాళ్ళ పట్టీల చప్పుడు వినిపించటంతో బెడ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వేడి నీళ్ళ గిన్నెతో లోపలికి వచ్చిన తారని విచిత్రంగా చూశాడు. ఏంటివి? వేడి నీళ్ళు. అది తెలుస్తుంది. ఎందుకు అంటున్నా. నీకు దెబ్బలు తగిలాయి కదా, వేడి నీళ్ళతో ఒళ్ళు తుడిస్తే నొప్పులు తగ్గుతాయి అంటూ ఒక క్లాత్ తీసి నీళ్ళల్లో ముంచింది. అవసరం లేదు, నేను స్నానం చేస్తాను. కట్టుతో స్నానం చేస్తే తడుస్తుంది. గాయం ఇంకా పచ్చిగా ఉంది కదా, రేపటి వరకు కుదురుగా ఉండు అంటూనే అతని షర్ట్ బటన్స్ తీస్తుంటే సూర్య తననే చూస్తున్నాడు. షర్ట్ జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి క్లాత్తో తుడిచింది. వేరే టీషర్ట్ తీసివేసి ఆ గిన్నె తీసుకొని బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా, ఒక 10 నిమిషాలు వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. సూర్య బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. తారని అతని దగ్గరికి తెచ్చుకోవటానికి కాస్త డోస్ పెంచాడే గాని నిజంగానే గాయాలయ్యాయి అతనికి. వేడి నీళ్ళతో మర్దనా చేసినట్టుగా తొడవటంతో కాస్త రిలీఫ్గా అనిపించి నిద్రలోకి జారుకున్నాడు. తార వంట పూర్తి చేసి గదిలోకి వచ్చేసరికి సూర్య నిద్రపోతూ కనిపించటంతో అతన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కనే స్టూల్ వేసుకొని కూర్చుంది. మొదటిసారి అతనికి ఐ లవ్ యూ చెప్తూ బస్ నుంచి చూసినప్పుడు చాలా నార్మల్గా కనిపించాడు. బస్ని వెంబడిస్తూ వచ్చినప్పుడు అతనిలో పట్టుదలకి విస్తుపోయింది. 6 నెలల తర్వాత తనని వెతుక్కుంటూ వస్తే భయపడింది. కానీ ఇప్పుడు అతని ఇంట్లోనే అతనితో పాటే ఉండటం చాలా వింతగా అనిపిస్తుంది తనకి. అతను చూపించే చనువు ఎప్పుడు అతన్ని తనకి దగ్గర చేసేసిందో కూడా తెలియలేదు. హాస్పిటల్లో నాకు ఎవరూ లేరు, ఎవరూ రారు అని అతను అన్న మాటలు తన మనసుకి బాధని కలిగించాయి. అందరూ ఉన్నా ఇంచుమించు తన పరిస్థితి కూడా అంతే. దాంతో అతనికి ఊరటనివ్వాలని ఇంకేమీ ఆలోచించకుండా అతనితో వచ్చేసింది. అసలు తనకంత ధైర్యం ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదు. మనసులో భయం ఉన్నా అతని మీద తను పెంచుకుంటున్న ప్రేమ దాన్ని గెలవనీయక తారని అతనితో పాటే నడిపించింది. సూర్యకి మెలకువ వచ్చి పక్కకి చూసేసరికి తార అతన్నే చూస్తూ కనిపించింది. ఏంటి అని కళ్ళెగరేశాడు. అదే భోజనం రెడీ అయింది, చెప్దామని వస్తే నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని కూర్చున్నాను. సరే, ఆకలేస్తుంది తీసుకొనిరా అని అతను చెప్పేసరికి సరే అంటూ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం వడ్డించి తీసుకొచ్చింది. తిను అంటూ ప్లేట్ అతని ముందు పెట్టేసరికి సీరియస్గా తన వైపు చూశాడు. ఏమైంది? ఆకలేస్తుంది అన్నావుగా, తిను. ఏంటి వెటకారమా? ఇక్కడ నా కుడిచేయి పని చేయట్లేదని తెలుసు కదా. ఓ సారీ, మర్చిపోయాను, ఉండు స్పూన్ తీసుకొస్తాను. ఏయ్ ఆగు, స్పూన్తో తినాలా నేను? మరెలా తింటావు? కుడిచేయి బాలేదు కదా. నా చేయి బాలేదు సరే, నీ చేతికి ఏమైంది? నా చేతికి ఏమైంది? బాగానే ఉంది, అందుకే కదా వంట చేశాను. ష్, ఏయ్ లూజు, తినిపించవే అని సూర్య గట్టిగా అరిచేసరికి బెదిరిపోయి ప్లేట్ తీసుకొని పక్కనే కూర్చుంది. సూర్య తనలో తనే నవ్వుకుంటాడు. అన్నం కలిపి అతని నోటి దగ్గర పెట్టేసరికి తనని చూస్తూనే తింటున్నాడు. భోజనం తినిపించి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసింది. సరే సూర్య, పడుకో. నువ్వెక్కడికి? పక్క రూమ్లో పడుకుంటా. ఆహా, మరి నాకేమైనా అవసరమైతే కుంటుకుంటూ నీ దగ్గరికి వచ్చి పిలవాలా? అవును కదా, సరే హాల్లో పడుకుంటాను, నువ్వు పిలిస్తే వినిపిస్తుంది కదా. సడన్గా నా గొంతు పడిపోయి నిన్ను పిలవలేకపోతే నా పరిస్థితి ఏంటి? ఎందుకు అంతలా ఆలోచిస్తావు? దెబ్బ తగిలింది చేతికి, గొంతుకి కాదు కదా. నాకు అదంతా తెలీదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నా దగ్గరే ఉండాలి అంతే. సరేలే, భోజనం చేసి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. అవును, నేను డ్రెస్సెస్ ఏమీ తెచ్చుకోలేదు కదా. పక్క గదిలో చీరలున్నాయి, ఏదో ఒకటి కట్టుకో. చీరలు? నీ దగ్గర చీరలు ఎందుకున్నాయి? ఈ విషయంలో మాత్రం మీ ఆడవాళ్ళకి డౌట్స్ బాగానే వస్తాయే. తింగర్ దానిలా కనిపిస్తావు కానీ అనుమానంలో మాత్రం ముందున్నావు. అరే, నువ్వు ఒక్కడివే కదా ఉండేది, నీ దగ్గర చీరలున్నాయంటే ఆ మాత్రం అడగకూడదా? ఇప్పుడేంటి, చెప్పకపోతే స్నానం చేయవా? చెప్పి తీరాలి, నా అనుమానం తీరాలి కదా. ఇంకో 10 నిమిషాల్లో నువ్వు వెళ్ళి స్నానం చేసి రాలేదనుకో, నేనొచ్చి వాష్రూమ్లో నీ ఎదురుగా చేరేసుకొని కూర్చుంటా అని సూర్య అనేసరికి కళ్ళు పెద్దవి చేస్తూ కంగారుగా బయటికి పరిగెత్తింది. సూర్య నవ్వుకుంటాడు. అతను చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో చీర కట్టుకొని హెయిర్ సెట్ చేసుకుంటూ నోటిలో హెయిర్ బ్యాండ్ని పెట్టుకుని అతని దగ్గరికి వచ్చింది. జుట్టుకి హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటూ అతని వైపు చూసేసరికి అతని చూపు వేరే కనిపించేసరికి మెల్లగా చూపు దించి తనని చూసుకుంది. చేతులు పైకెత్తడంతో చీరంతా ఒక పక్కకి జరిగిపోయి
తన నాభి నుంచి నడుము వరకు క్లియర్గా కనిపిస్తుంటే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. తార చీర సెట్ చేసుకునేసరికి చూపు మరల్చి తన వైపు చూశాడు. మూతి తిప్పుతూ పక్కనే ఉన్న సోఫాలో సెటిల్ అయింది. ఏంటి అక్కడ పడుకుంటున్నావు? మరెక్కడ పడుకోవాలి? బెడ్ ఖాళీగానే ఉంది. బాబు, నీకో దండం. నా లైఫ్లో నేను చేయలేని పనులన్నీ నాతో చేయిస్తున్నావు. ఇప్పటికే నా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. నువ్వు ఇంకా అడ్వాన్స్డ్ పనులు చేయించావనుకో, అది పేలిపోతుంది. నాదసలే చాలా వీక్ హార్ట్. ఇవాల్టికి ఇక చాలు గాని నన్ను వదిలేయవయ్యా, ప్రశాంతంగా పడుకోనివ్వు అంటూ దండం పెట్టింది. సరేలే, ప్రశాంతంగా నిద్రపో. ఆ తర్వాత ఎలాగో ప్రశాంతత ఉండదు కదా. అదేంటి, నా గది వరకు నిన్ను తీసుకొచ్చిన వాణ్ణి బెడ్ మీదకి తీసుకురాలేనా ఏంటి? ఆ తర్వాత ఎలాగో నిద్రపోనివ్వను కదా. ఏదేదో మాట్లాడుతున్నావు, పడుకో బుద్ధిగా అంటూ బెడ్ దగ్గరికి వచ్చి అతన్ని పడుకోబెట్టి దుప్పటి తీసుకొని వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని లాగాడు. దాంతో ఒక్కసారిగా అతని మీద పడిపోయింది. తాను కంగారుగా లేవబోతుంటే చేతులతో తనని బంధించాడు. తార అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇక్కడే పడుకోవచ్చు కదా అని సూర్య సౌమ్యంగా అడిగేసరికి అతని కళ్ళల్లోకి చూస్తూ తనని చుట్టిన చేతిని పైకి లేపుతూ ఆ చేతికి కట్టిన కట్టును చూసింది. సూర్య ఏంటా అని చూస్తూ అసలు విషయం గుర్తు రావటంతో నాలుగు ఖర్చుకున్నాడు. అంటే చేయి విరగలేదు, ఇదంతా నాటకమా? అంటే నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోయానే. నీ దగ్గరికి రాను అని బిల్డప్ ఇచ్చి వెళ్ళాను కదా. నాకు నేనుగా వస్తే బాగోదని. అయినా యాక్సిడెంట్ నిజమే, దానికి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను అంతే. అయినా డాక్టర్ని ఎలా మేనేజ్ చేశావురా? లవ్ ప్రాబ్లం అని బ్రతిమలాడితే హెల్ప్ చేసింది. అంటే నాటకాలు ఆడి నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నావా? ఆడిన నాటకమే కనిపిస్తుందా? నా ప్రేమ కనిపించట్లేదా నీకు? నీతో ఉండాలనిపిస్తుంది, నువ్వేమో రావు. మరేం చేయను? అయినా సరే, ఇదంతా తప్పు కదూ. నిజంగా నీకు నా మీద అంత ప్రేమ ఉంటే బ్రతిమాలుకోవాలి కానీ ఇలా డ్రామాలు ఆడతారా? నాకు బ్రతిమలాడే అలవాటు లేదు, ఆ వర్డే నచ్చదు. మంచిది, నాకు కూడా నచ్చదు అంటూ పైకి లేచి బయటికి వెళ్తుంటే వెనుకే వచ్చాడు సూర్య. ఏయ్ నెమలి, ఆగు, ఆగమన్నానా అంటూ డోర్ దాటకుండానే తన చేతిని పట్టుకొని లాగి పక్కనే ఉన్న గోడకి లాక్ చేశాడు. ఎలాగో వచ్చావు, ఉండిపోవచ్చు కదా. ఎలా ఉండగలను? ఒక పెళ్ళి కాని అబ్బాయి అమ్మాయి అలా ఉండటం తప్పు కదా. ఇష్టం ఉంటే ఏదీ తప్పు కాదు. ఏమో బాబు, నాకేమో భయంగా ఉంటుంది మరి. సరే, నీ భయాన్ని పోగొట్టే మందు నేనివ్వనా? భయానికి కూడా మందు ఉంటుందా? డాక్టర్నైనా నాకే తెలీదే. ఇది మామూలు డాక్టర్స్కి తెలీదు నెమలి, కేవలం లవ్ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఆహా, ఏంటా మందు అని తను అడిగేసరికి అతని పెదవులతో తన పెదవులు లాక్ చేశాడు. కళ్ళు మూసుకొని అతన్ని హత్తుకుంది తార. ఆ ముద్దుతోనే తనని మైమరపిస్తూ చేతిని నడుం మీదకి జార్చి సూతిమెత్తగా మీటుతుంటే తన శరీరంలో సన్నగా వణుకు మొదలైంది. తెలియని మైకంలో మునిగిపోతూ అతన్ని గట్టిగా హత్తుకునేసరికి పెదవుల ముడి వీడకుండానే తనని బెడ్ వరకు చేర్చాడు. ఒక్కసారిగా తనని బెడ్ మీదకి నెట్టి అతని టీషర్ట్ తీసి పక్కన పడేసి తన మీదకి వాలుతూనే చీర కొంగుని పక్కకి తప్పించాడు. అప్పటికే అతని మైకంలో మునిగిన తార జరుగుతున్నది గుర్తించలేని ట్రాన్స్లో ఉండిపోయింది. తన మెడవంపులో చేరి ముద్దాడుతూ పూర్తిగా తనని వశం చేసుకున్నాడు. సిగరెట్ తాగుతూ నిండుగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న తారను చూస్తూ నిలబడ్డాడు సూర్య. అతను కోరుకున్నది దక్కినా ఎందుకో మనసు స్థిమితంగా ఉండలేకపోతుంది. తార మొహంలో ఉట్టిపడుతున్న అమాయకత్వం అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంటే అక్కడుండలేక బయటికి వచ్చి గార్డెన్లో కూర్చున్నాడు. పరిపరి విధాల సాగుతున్న అతని ఆలోచనలకి అందం తెలియక సతమతమవుతుంటే చల్లని వెన్నెల కాంతి కూడా అతనికి ఊరటనివ్వలేక మబ్బుల్లో దాక్కుండిపోయింది. సూర్య, ఆగరా, ఆగు అంటూ ముందుకు వచ్చి పిల్లాడి చెవిని మెలిపెట్టింది ఆ అమ్మాయి. మొక్కలకి నీళ్లు పోస్తానని బట్టలు తడుపుకున్నావా? ఎక్కువసేపు ఇలానే ఉంటే జలుబు చేస్తుంది. అసలే జ్వరంగా ఉంది నీకు. పద, బట్టలు మారుస్తాను. నా బట్టలు నేను మార్చుకుంటాలే అక్క, నేను పెద్దవాడిని అవుతున్నాను కదా. అబ్బో, చాలా ఎదిపోయాడు మా బంగారు కొండ. ఇంకా ఎదిగిన తర్వాత నీ పనులు నువ్వే చేసుకుందులే అంటూ పిల్లాడి షర్ట్ తీసింది. నాకు సిగ్గేస్తుంది. రేయ్ నాన్న, నేను నీకు అక్కని కాదు, అమ్మని. అమ్మ దగ్గర ఎవరైనా సిగ్గుపడతారా చెప్పు? నువ్వెంత ఎదిగినా నాకు మాత్రం పసిపిల్లాడివే. నీకు జ్వరంగా ఉంది కదా, మరి నేనేగా నిన్ను చూసుకోవాలి. అవునా? మరి పెద్దయ్యాక కూడా నాకు జ్వరం వస్తే నువ్వే స్నానం చేయిస్తావా? నేనెందుకు చేయిస్తాను?
అప్పుడు నీ జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది కదా, తనే నీకు అన్నీ చేసి పెడుతుంది. అవునా? ఎవరక్కా? నీ సోల్‌మేట్ రా. అవునా? మరి తనెప్పుడొస్తుంది? తనే అని నాకెలా తెలుస్తుంది? ఎలా అంటే డ్రెస్ మార్చి వాడిని చైర్‌లో కూర్చోబెట్టి తల తుడుస్తుంది. ఎలా అంటే తనతో ఉంటే నీకు నాతో ఉన్నట్టే ఉంటుంది. అన్ని విషయాల్లో నాలానే నిన్ను పూర్తిగా నమ్ముతుంది. నేను చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. మరి నేను తన కోసం వెతకాలా? నువ్వేమీ వెతకాల్సిన అవసరం లేదురా. తను నీ కళ్ళ ముందుకొచ్చినప్పుడు నీకే తెలిసిపోతుంది. ఇక్కడ నీ గుండె సడి తన ఆచూకీ తెలియజేస్తుంది. అర్థమైందా? "హ్మ్, ఏమీ అర్థం కాలేదు. కానీ నువ్వు చెప్పింది బావుందక్కా." బావుంది కదా! నీకు అర్థం అవ్వకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకో నాన్న. ఎప్పుడు కూడా నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేయొద్దు. అది జన్మ జన్మల పాపాన్ని మూట కట్టుకుంటుంది. సరేనా? "హ్మ్." సూర్య అంటూ తార దగ్గరికి రావటంతో అతని కళ్ళల్లో నీళ్లు తన కంట పడకుండా మొహం పక్కకి తిప్పుకున్నాడు. తార అతని పక్కనే కూర్చుని అతని చేతిని పెనవేస్తూ భుజం మీద తలవాల్చింది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నిద్ర పట్టలేదు. నాకైతే చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది అని తార అనేసరికి సూర్య తన వైపు చూశాడు. లేచిన తర్వాత అరిచి గోల చేస్తావు అనుకున్నాను. నువ్వేంటి ఇంత నార్మల్గా ఉన్నావు? ఏమో తెలీదు. ఇది తప్పని నాకు అనిపించలేదు. మొదటిసారి నా ఇష్టంతో నేను ఓన్గా తీసుకున్న నిర్ణయం ఇది. తప్పో ఒప్పో పక్కన పెడితే లైఫ్లో నాకంటూ ఒక తోడు సంపాదించుకున్నాను అని సంతృప్తిగా ఉంది సూర్య. సూర్య తననే చూస్తూ ఉండిపోయాడు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. 7 ఏళ్ల వయసున్న మా అక్క అమ్మలా నన్ను అక్కున చేర్చుకుంది. ప్రేమనైతే పంచగలిగింది కానీ ఇంట్లో రెస్ట్రిక్షన్స్ మధ్య పెద్దవాళ్ళని వాళ్ళ కట్టుబాట్లని ఎదిరించలేకపోయింది. నీకు తెలుసా, ఇప్పటి వరకు నేను మా నాన్న మొహం సూటిగా చూసిందే లేదు. ఏమైనా కావాలని అడిగితే ఆడపిల్లకి కోరికలు ఉండకూడదు అని తిట్టేవాడు. ఒక్కోసారి కొట్టేవాడు కూడా. తన కళ్ళల్లో నీళ్లు చూసి జాలిగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు. తార ఏడుస్తూ అతని గుండెల మీద వాలింది. ఆ ఇంట్లో నేను మా అక్క భయం భయంగానే బ్రతికేవాళ్ళం. చివరికి అక్క కూడా ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది. అప్పటినుంచి మరీ ఒంటరిదాన్నైపోయాను. అక్క మీద కోపంతో నాన్న ఒకసారి నన్ను బెల్టుతో కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయానా, మా బాబాయ్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత అక్కడే ఉంటే మా నాన్న నన్ను చంపేస్తాడేమో అని భయపడి మా బాబాయే నాన్నని ఒప్పించి నన్ను చదువు పేరుతో ఇక్కడికి పంపించేశాడు. సూర్య ఆలోచిస్తూ, మరి మీ అక్క ఎక్కడుందో తెలిసిందా అని అడిగాడు. లేదు. ఆ, ఒకసారి అక్క నాకు ఫోన్ చేసింది, నేను ఎలా ఉన్నాను అని. తనకి కంగారుగా ఉందని అడిగింది. చిట్టి, ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నానక్క. నువ్వెలా ఉన్నావు? ఇక్కడ నాన్న బాబాయ్ నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నువ్వెవరినో ప్రేమించి లేచిపోయావని అంటున్నారు. ఏంటక్క ఇదంతా? నాకు భయంగా ఉంది. అంతా నీకు తర్వాత చెప్తాను. చూడు చిట్టి, అక్కడ నీకు ఏమాత్రం ప్రమాదం అనిపించినా నేను అడ్రస్ చెప్తాను, వెంటనే అక్కడికి వచ్చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అడ్రస్ నాన్నకి బాబాయ్కి కానీ తెలియకూడదు. ఏంటక్క అలా అంటున్నావు? కనీసం బాబాయ్తో అయినా చెప్తే నాన్నకి నచ్చ చెప్తాడు కదా. వెనక్కొచ్చే అక్క, నాకు భయమేస్తుంది. అయ్యో తారా, వాళ్ళ గురించి నీకు తెలీదు. అర్థం చేసుకునే మనుషులు కాదు వాళ్ళు. ఇదంతా నీకు అర్థం కాదు. చెప్పేది విను తల్లి. నేను లేకపోతే వాళ్ళు నిన్నేం చేస్తారో అన్న భయంతోనే నీకు ఈ అడ్రస్ ఇచ్చాను. దయచేసి ఎవరికి ఈ విషయం తెలియనివ్వకు చిట్టి. నీకు కష్టంగా అనిపిస్తే మాత్రం ఎవరికీ తెలియకుండా నా దగ్గరికి వచ్చేయి. అర్థమైంది కదా? ఉంటాను. సూర్య షాక్తో తననే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత నువ్వు అడ్రస్ మీ బాబాయ్కి చెప్పావా? లేదు. అక్క చెప్పొద్దని చెప్పింది కదా, నేను చెప్పలేదు. నిజానికి మా నాన్న నన్ను కొట్టింది కూడా నేను ఆ అడ్రస్ చెప్పలేదని. నేను ఫోన్ మాట్లాడుతూ ఉండగానే మా నాన్న వచ్చాడు. అది నేను చూసుకోలేదు. అక్క ఫోన్ పెట్టేగానే అది ఎక్కడుందో చెప్పు అంటూ బెల్ట్ తీసుకొట్టాడు. ఎంత కొట్టినా నేను చెప్పలేదు. ఆ తర్వాత నేను హాస్పిటల్లోనే కళ్ళు తెరిచాను. అంటే తను అడ్రస్ చెప్పలేదు. తనకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదన్నమాట. బాబాయ్ని అక్క గురించి అడిగితే అక్క ప్రేమించిన వాడితో వేరే దేశం వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత నన్ను ఇక్కడ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్తో కాస్త ఊరట లభించింది. ఆ తర్వాత నువ్వు పరిచయం అయ్యావు. మొదట్లో భయం వేసినా నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నిజానికి నాకింత ధైర్యం ఎలా వచ్చిందో కూడా నాకు తెలియలేదు తెలుసా. తార మాట్లాడుతూనే ఉంది. కానీ సూర్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఏమైందా అని అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది తార. వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని అలానే నిలబడిపోయాడు. పైనుంచి పడుతున్న వాటర్ అతన్ని శాంతపరచలేకపోతుంది.
తార వల్లే అడ్రస్ తెలిసిందనుకున్నాం, కానీ తను చెప్పలేదు. మరి వాళ్ళకి అడ్రస్ ఎలా తెలిసింది? అసలు వాళ్ళ అక్క ఏమైంది? తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ అక్కని ఆ కమిషనర్ తీసుకువెళ్ళిపోయిన విషయం కూడా తనకి తెలీదు. అసలు తనని ప్రాణాలతో ఉంచారా, లేదంటే చంపేశారా? అంటే తనకి వాళ్ళ అక్క విషయం తెలియకూడదనే చదువు పేరుతో ఇంత దూరం పంపించుంటారు. కన్ఫర్మ్ తారకి ఈ విషయాలేమీ తెలీదు. మరి అడ్రస్ ఆ కమిషనర్కి ఎలా తెలిసింది? గుంటనక్క పోలీస్ బుద్ధితో ఎలాగో తెలుసుకొని ఉంటాడు. తార నాతో ప్రేమలో పడిందని తెలిస్తే తనని కూడా చంపేస్తారు. ముందు తారని వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. అలాగే వాళ్ళకి ఏమైందో తెలుసుకోవాలి. ఆలోచనల జడిలో కొట్టుకుపోతున్న అతను డోర్ చప్పుడుకి తేరుకొని డోర్ ఓపెన్ చేశాడు. తార కంగారుగా అతన్నే చూస్తూ నిలబడింది. తన కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లతో తనని హత్తుకున్నాడు సూర్య. సూర్య, ఏమైంది? సారీ, నా కథ చెప్పి నిన్ను బాధ పెట్టినట్టున్నాను. ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు నాలోనే దాచుకున్న బాధ నీకు చెప్పకుండా ఉండలేకపోయాను. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. కాదు, నీ మనసేంటో నాకు తెలిసేలా చేశావు. ఐ లవ్ యూ తారా అంటూ తన పెదవులు అందుకున్నాడు. ఈసారి ఎలాంటి అంతర్మదనం లేకుండా మనస్ఫూర్తిగా అతని మనసులో నుంచి వచ్చిన మాటలు అవి. సూర్య ఎంతకీ తనని వదలకపోవటంతో తానే దూరం జరిగింది. తడిచిపోయావు, అసలే హెల్త్ బాగాలేదు, ఇలా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది, పద అంటూ సూర్యని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి తల తూడుస్తుంటే తననే చూస్తూ కూర్చున్నాడు. ఎవరిని చూస్తే నీకు నేను గుర్తొస్తానో తనే నీ సోల్మేట్ అని వాళ్ళ అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతనికి. తను తల తుడిచి వెళ్ళబోతుంటే తన నడుం చుట్టూ చేతులు బిగించి తన గుండెల మీద తలవాల్చాడు. థ్యాంక్స్ నెమలి, నా మనసులో రేగుతున్న మంటని నీ ప్రేమతో శాంతపరిచావు. ఇక నేను వదులుకోను, అలాగే వాళ్ళని వదిలిపెట్టను అని మనసులోనే అనుకుంటూ ఉండిపోయాడు. తారా ప్రేమగా అతని తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టింది. నేనెక్కడికి వెళ్ళిపోను గాని డ్రెస్ మార్చుకునిరా, పడుకుందాం. సరే అని తలూపి కబోర్డ్లో డ్రెస్ తీసుకుని మార్చుకున్నాడు. తారా బెడ్ సర్దింది. సూర్య వస్తూనే తారని చుట్టేసి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇక చాలు, నీకు గాయాలయ్యాయి కదా, రెస్ట్ తీసుకో సూర్య. నవ్వుతూ తన గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రి అతనికి సరికొత్త జీవితాన్ని పరిచయం చేసింది తార. తనతో కలిసిన క్షణమే అతని మనసు పూర్తిగా తన వశమైపోయింది. ప్రేమ, పగ అని కొట్టుమిట్టాడుతున్న అతని మనస్సుకి పగలోనే ప్రేమని పరిచయం చేసింది తార. ఈసారి సూర్య కూడా తన కౌగిట్లో ప్రశాంతంగా నిద్రపోయాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.